నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా, అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తది. మరి 6 నెలలు అయితా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరి 6 నెలలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మరి ఇయాల బాధ్యతలు చేపట్టిండ్రు, లేకపోతే అధికారం చేపట్టిండ్రు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మారు. ప్రధానంగా వాళ్ళు 6 గ్యారంటీలు మాత్రానికి నమ్మారు. ఈ 6 గ్యారంటీల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయం తెలుసు. కానీ మరి ఎంతవరకు 6 గ్యారంటీలను మరి ఇస్తా ఉన్నది, తర్వాత గత ప్రభుత్వం కంటే ప్రజలు ఏదైతే విశ్వసించి ఓటు వేసిర్రో మరి ఆ ప్రభుత్వం పరిపాలన నడిపిస్తుందా లేదా, మరి పాలన ఎలా ఉన్నది? 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి పక్షంలో ఇప్పుడు 6 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా రైతు రుణమాఫీ చేస్తాం, రైతు భరోసాని, రైతు బంధుని రైతు భరోసాగా మార్చి మీకు 15,000 రూపాయలు ఇస్తాం, ఆడపిల్లలకి 2,500 ఇస్తాం, ఆసరా పెన్షన్లను పెంచిస్తాం. ఇవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అయితే దాన్ని అదనంగా మేము మరి తులం బంగారం కల్పిస్తాం అని చెప్పినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ కావట్లేదు అనేది మాట మాత్రం వాస్తవం. 6 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అనుకున్నంత రీతిలో పరిపాలన ఏమీ లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రధానంగా వీళ్ళు ఏం కనపడతా ఉన్నాయి అంటే ఒక 2 కనపడతా ఉన్నాయి. ఇగో ఫ్రీ బస్ ఒకటి ఉంది, ఫ్రీ బస్ ఒకటి ఉన్నది. తర్వాత ఇక కరెంటు బిల్లు అన్నారు, కరెంటు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు, ఇది కూడా అరకొర కొంతమందికి వస్తుంది, దీంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఫ్రీ బస్లో కూడా మరి వాళ్ళు ఇచ్చేటటువంటి ఫ్రీ బస్లో కూడా దాంట్లో కూడా ఎన్నో తప్పిదాలు ఉన్నాయి. ఇవి కాదు కావాల్సింది, ప్రధానంగా ఇగో రైతు భరోసా. ఇప్పుడు వానాకాలం వచ్చిందండి, వానాకాలం వచ్చిన తర్వాత పంట వేసుకోవాలి అంటే ప్రధానంగా ఇప్పుడు పైసలు కావాలా రైతులకి. గత ప్రభుత్వం ఇచ్చేటటువంటి 10,000 రూపాయలు, తర్వాత ఒక పంటకి 5,000 రూపాయలైనా సరే జూన్ 2nd వీక్లోనో 3rd వీక్లోనో ఇచ్చేది. మరి ఇప్పుడు దీని గురించి ఇంతవరకు ముచ్చట లేదు. ఇక ప్రధానంగా మరి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయితే ఇంతకు ముందు 1,00,000 రూపాయలు ఇచ్చింది గత ప్రభుత్వం. 3 to 4 monthsలో 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చే దాంట్లో కూడా మరి ఫెయిల్ అయిపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి కళ్యాణ లక్ష్మి కాదు కదా, తులం బంగారం గురించి కూడా మాట్లాడతలేదు, రైతు భరోసా గురించి ముచ్చట లేదు. మరి ఆసరా పెన్షన్లు, ప్రధానంగా ఆసరా పెన్షన్లు మేము పెంచిస్తాం, వచ్చిన నెల రోజులలోనే ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిర్రా లేదా? వాస్తవాలు మాట్లాడుకుందాం, తప్పులు మాట్లాడుకుందాం. ఇక్కడ పంచాయతీ కొట్లాటలు కాదు, లేకపోతే నువ్వెంత నేనంత అన్నట్టు కాదు, ఇదేదో గూండాయిజం రౌడీయిజం కాదు. మనం చెప్పినాం, ఏం చెప్పినాం, మరి ఇవాళ మనం ఏం చేస్తా ఉన్నాం అనేదే ప్రధానం. ఇలా మనం ఏం చెప్పినాం, ఏం చేస్తాం అనేది ప్రధానం. మరి ప్రధానంగా ఈ 3 కూడా స్టిల్ ఈరోజు జూన్ 10th మనం ఉన్నాం. జూన్ 10th మనం ఉన్నాం. జూన్ 10th వరకు రైతు భరోసా గురించి ఏమైనా మాట్లాడిందా కాంగ్రెస్ ప్రభుత్వం? లేకపోతే కళ్యాణ లక్ష్మికి ఇచ్చేటటువంటి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం గురించి ఏమైనా మాట్లాడిందా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? లేదా పెంచేటటువంటి పెన్షన్దారుల గురించి ఈ రోజు వరకు ఏదైనా స్పష్టమైనటువంటి మరి మాట వైఖరి ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి? ఆలోచన చేద్దాం. మరి ఏం జరుగుతూ ఉన్నది? మీ మార్పు తీసుకొస్తాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ప్రజల పరిపాలన తీసుకొస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించినటువంటి స్థాయిలో మరి మీకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రో మరి వాళ్ళంతా కూడా సాటిస్ఫాక్షన్ లేరు. కానీ అన్ని చెప్పేసుకుంటూ పోతా ఉన్నది, మేము అన్ని చేస్తా ఉన్నాం, అన్ని ఇచ్చేస్తా ఉన్నాం, ప్రజాప్రభుత్వం మాదని. కానీ నిజంగా ఎంతవరకు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తూ ఉన్నది? ఇక వీటితో పాటు ఎన్నో గత ప్రభుత్వం సరే అప్పు చేసింది, సప్పు చేసింది, అవినీతి చేసింది, ఇంకోటి చేసింది, అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు కదా, అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా మరి ఇగో అదే పందాలో పోతా ఉన్నారు.
మేము అన్ని ఇచ్చేస్తాం, ఇన్ని అప్పులు ఉన్నది, కేసీఆర్ని జైలు, నువ్వు కేసీఆర్ని జైలుకే పంపుకో, కేటీఆర్ని జైలుకి పంపుకో, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ బయట పెట్టుకో, వాళ్ళు ఏదైతే అవినీతి అక్రమాలు చేసిరో అవన్నీ రైట్, నువ్వు టీఎస్ని టీజీగా మారుస్తా ఉన్నావు రైట్ ఓకే, తెలంగాణ తల్లి ఆ లోగోని మారుస్తా ఉన్నారు ఓకే, ఇవన్నీ ఓకే. కానీ మరి ప్రజలకు చెప్పినది ఏంటి, ఏం ఇంప్లిమెంటేషన్ అవుతా ఉన్నాయి అనేది మరి ప్రధానంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నటువంటి స్థాయిలో పోవట్లేదు. మేము బెల్ట్ షాపులు తీసేస్తాం, ఆ బెల్ట్ షాపులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ చెప్పలేదా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇట్లా చేసిరనుకోండి, ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది, అట్లానే రోజులు గడిచిపోతాయి. మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు మరి మీరు గద్దె దిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళా మేము ఇట్లా కేసీఆర్ లెక్కే చేస్తాం, ఆడ జగన్మోహన్ రెడ్డి అట్లే చేసిండని అనుకుంటే ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పక్కకు పోయి దిగిపోయాడు, ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ పక్కకు పోయి దిగిపోయాడు. మరి మీకు కూడా ఆ రోజులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. 6 గ్యారెంటీలు అని చెప్పి మహా ఇష్టానుసారంగా మరి మీరు చేసుకుంటా ఏవి ఇయ్యనటువంటి పక్షంలో ఆసరా పెన్షన్ స్టిల్ ఇవాళ వరకు రాలేదండి. జూన్ 10వ తారీఖు వస్తా ఉన్నది, ఆసరా పెన్షన్ ఇవ్వలేదు వీళ్ళు. వానాకాలం వస్తూ ఉంది, రైతులు పంటలు పండించుకోవాలి, వర్షాలు పొలాలలోకి పోతా ఉన్నారు, ఇంతవరకు రైతు భరోసా గురించి ముచ్చట లేదు. ఎంతో మంది ఆడబిడ్డల పెళ్లిలైనవి ఈ 6 నెలల్లో, ఒక ప్రణాళిక లేదు. ఇక చాలా కూడా చెప్పారు, కానీ ఆశించినటువంటి స్థాయిలో చెప్పినటువంటి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం 100కి 100% ఫెయిల్ అయిపోయింది, పక్కా ఫెయిల్ అయిపోయింది. సరే ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలు జరిగినాయి, మేము బిజీగా ఉన్నాం అని చెప్పి అనుకుంటే మాత్రానికి మరి ఈ జూన్ మాసం నుంచైనా సరే ఇవన్నీ ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల. మరి 6 నెలల కాంగ్రెస్ పాలనలో మాత్రానికి ప్రజలు ఎవరూ కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో కానీ సంపూర్ణంగా కానీ సంతోషంగానే లేరు. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము మార్పు తీసుకొస్తామని చెప్పినటువంటి దిశగా ఇవాళ అధికారంలోకి వచ్చిందో ఆ మాటల ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మాటల ప్రకారం ముందుకు పోకుండా మేము ఇట్లే చేస్తాం అట్లే చేస్తాం అంటే మళ్ళీ కేసీఆర్కి పెట్టిన గతే, కేటీఆర్కి పెట్టినటువంటి పరిస్థితే, పక్కన నుండి జగన్మోహన్ రెడ్డికి పెట్టినటువంటి పరిస్థితి మనం అన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఇగో ఖచ్చితంగా కూడా మళ్ళా మీరు ఓటమి చవిచూచినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ముందుగానే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడైతే మీరు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేసి అప్పుడు ఖచ్చితంగా నిరూపించుకుంటారో ఇగో అప్పుడు మళ్ళీ అవసరమైతే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రామ స్థాయి నుంచే ప్రజలు వాస్తవంగా మాట్లాడుకుంటా ఉన్నారు, రేవంత్ సర్కారు గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి మరి ఇవన్నీ తుడిచిపెట్టుకొని పోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలి తప్ప ఇక ఉత్తగానే సీట్ల మీద కూర్చొని మైకుల ముందు కూర్చొని మీరు ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటా అంతా బాగానే ఉంది, అంతా సఖ్యంగా ఉంది అని చెప్పుకుంటే మాత్రానికి ఇగో మీరు పప్పులో కాలేసినోళ్ళే అని చెప్పి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం.